ఇది చేస్తాం అది చేస్తాం అది అమ్మిస్తాం ఇది అమ్మిస్తాం. ఇప్పుడు 2 నెలలకు వచ్చింది కల్లాల ఒడ్లు దొంగలు ఎత్తుకపోతుర్రు. మాకు దత్తుకు లేడు, ఆయిల్ లేడు, బొయ్యిలు లేడు. రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడు కదా రైతులు. రేవంత్ రెడ్డి చేస్తే పెట్టినట్టేనండి. అప్పుడు మంచిగా ఉండేనా మరి ఏమన్నా? మొట్టమొదటి వచ్చినప్పుడు మంచిగా ఉంది. అయినా కళ్ళ మీద ఉంటోళ్ళు కూడా మంచి వాళ్ళు కావాలి. ముఖ్యమైనది అది. మరి ఏమంటారు లెక్క మీ ఎప్పుడు కొంటారట మీ ఒడ్లు? ఇంకా 6 నెలలు కావాలి. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు కోసి? నేను కోసి 2 నెలలకు వచ్చింది. ఇంతవరకు ఎవరు లేరు. మళ్ళా పొలం దుంతూనే ఉన్నాం ఎలుగట. మరి ఏం చేయాలి? మరి మా బతికే గదే, ఎక్కడ పోయినా గదే బతుకు. ఎన్ని ఎకరాల పంట వేస్తావు? నేను 35 ఎకరాలు వేస్తా. ఎన్ని వెళ్తాయి? ఇక 2000 చిల్లర అవుతాయి నా బస్తాలు. పోయినా ఏమన్నా ఇప్పటి వరకు? నేను తుర్పాలే పోయాలి. ఈ దొంగలు ఎత్తుకపోతుర్రు. తుర్పాల వస్తే ఇంకా ఆలకాయ ఎత్తుకపోతారని అట్లా పెట్టి. ఏం చేస్తాం అయ్యా, మేము ఏం చేయలేము. దేనికి మొక్కాలే, లీడర్లకు మొక్కాలే, అధికారులకు మొక్కాలే. ఓట్లు వేపించుకుంటేప్పుడు అయ్యమ్మ అంటారు. ఇక అప్పుడు మర్చిపోతారు. మళ్ళీ తర్వాత గెలిచినట్టే మర్చిపోతారు. మతి ఉండదు. ఎన్నో నెంబర్ సీరియల్? నాది 200. ఎన్నో నెంబర్ నడుస్తుంది? ఇప్పుడు 60 అట. నేను చెప్తున్నా కదా సారు, 6 నెలలు పడుతుంది. వచ్చేసారి వచ్చే పంటకు ఈ పంట 2 కలిపి తీసుకుంటారు అంతే. ఇక అయ్యేదే రైతులు. నాలవారి చీమ కాటికెళ్ళి తింటది మా సొమ్ము. చీమలు తినే, ఎలుకలు తినే, పందికొక్కులు తినే, అడింపందులు తినే, మళ్ళా అధికారులు ఇక్కడి నుంచి రైసు మిల్లుల వాళ్ళు ఈ ఎందరో ప్రధానమంత్రి దాకా పోతే మా సొత్తు. ఇక మమ్మల్ని చూడరు. ఎన్ని రోజులు అవుతుంది వరి కోసి 2 నెలలు అవుతుంది. అది కాంటాయ వరకల్లా ఆరిద్రకార్తి వెళ్తుంది. ఈ లెక్కల పోతే ఆరిద్రకార్తి వస్తుంది, మిషన్ భుజాలు వస్తుందో మరి. దబదబ స్పీడ్ పెంచితేనే ఏం లేదు, లేకపోతే ఇక ఇంతే ఉంటుంది. ఇక మిల్లులు కూడా జర సతాయిస్తారు. అన్లోడింగ్ అవుతలేమంటారు, లారీలు వస్తలేవు. మళ్ళీ లారీలు వస్తేనే కొంచెం స్పీడ్ అవ్వు. ఇక మిల్లులు సతాయిస్తారు, లారీలు సతాయిస్తారు, లారీలకు పైసలు అంటారు. ఇక మరి ఏం జరుగుతుంది, ఏం కథ? రైతులు కొనాకరికి అమ్ముకుంటారా, వ్యవసాయం చేస్తారా, చేయరా? లేకుంటే కాలం పోతే అర్థమవుతుంది. ప్రతి బిజినెస్ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. కాలం లేకపోతే వ్యవసాయం బంద్ అవుతుంది. వ్యవసాయం బంద్ అయింది, కాలం పోయిందంటే ప్రతి బిజినెస్, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఒక్కడు గోడలకి కూడా కూర్చోవాల్సిందే. కానీ ఇక అనుకూలంగా పోయిన సంవత్సరం జరంతా వర్షాలు పడ్డాయి. కొంచెం రైతులకు కొంచెం పంట దిగుబడి కూడా కొంచెం ఎక్కువ వచ్చింది. దాని వలన మరి దేనివల్ల అనేది అర్థం కాలేదు. కానీ చాలా స్లో అవుతుంది. మొత్తం మందకొడిగా నడుస్తుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సంధి కాలం మంచిగా అయింది. రైతు అంటే రైతు అమ్ముకుంటే నిమ్మలంగా నిద్రపోతాడు. కష్టం చేసిన దానికంటే అమ్ముకున్న నాడే నిమ్మలంగా నిద్రపోగలుగుతాడు. అమ్ముకొని పంట పండిస్తాం, సంవత్సరం పొడుగుతా వ్యవసాయం చేస్తాం. మార్కెట్లకు తెచ్చి పోసినామంటే ఆడ అమ్ముకున్నామంటేనే ఆయన నిమ్మలంగా నిద్రపోయిందంటే అమ్ముకున్న నాడే నిద్రపోతాడు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దానికి అధికారులు స్పందించి ఇంత వాస్తవికంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం మన కలెక్టర్ ఉండే ఏది హనుమంతరావు కల్లాల పొంటి తిరిగి ప్రతి ఒక్క ఉద్యోగస్తుని ఎంటబడ్డాడు. ప్రతి ఒక్కరు చెయ్యాలి. అది కాంట్రాక్టర్ని కానీ ప్లస్ సిఓలు కానీ అధికారులని కానీ ప్రతి ఒక్కరు ఎమ్మటి పడ్డాడు. జర స్పీడ్ అయింది. పోయిన సంవత్సరం నేను చేసిన ఒక 24 రోజులలో ఈ మార్కెట్ మొత్తం ఖతం చేసినాం. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఎందుకంటే ఇక అంతా జర నిద్రపోయినట్టే ఉంది ఆ వ్యవస్థ అంతా. వ్యవస్థ లోపమే ఏమంటారు కదా, పసలగాస్టోడు కరెక్ట్ ఉంటే పసలన్నీ మేసి సరిగ్గా తిరిగి వస్తాయి. పసలగాస్టోడు సరిగ్గా ఉండాలి ఏదానికైనా.
కానీ 80% పోయిందంటాను మొత్తం. ఎంత 80% మా తాడు 20% పోయింది. మా మార్కెట్ ఇంచుమించు మా మండలంలోనే పెద్దది. ముఖ్యమంత్రి చెప్తాను ఈ మాట. ఇంకా ముఖ్యమంత్రి గ్రౌండ్ లోకి వస్తే అర్థమవుతుంది. ఆయనకు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఆయన కూడా వాస్తవికంగా ఎవరో చెప్పిన దానికి ఆయన కావచ్చు అనుకుంటుండొచ్చు. ఆయన కూడా పూర్తి వివరాలు చెప్తారనేది కన్ఫర్మ్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు చెప్పేదాన్ని ఆ అధికారులు కూడా చెప్పేదాన్ని బట్టి ఆయన సరే అనుకుంటుంటారు. కానీ వాస్తవికంగా గ్రౌండ్ లోకి వస్తే అర్థమవుతుంది.